అది అన్న ఐడా పెట్టినావు అన్న మరి నువ్వు ఏడా పెడతావు అన్న ఇంకా చూడు ఇంకా 120 మీటర్స్లో ఉన్నావు నువ్వు 17 కిలోమీటర్స్ రైడ్ ఫ్రమ్ మెట్టుగూడ టు కూకట్పల్లి ఇది ఓలా ఊబర్ కానీ ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఇది నాది ఓ ఓ ఓ ఓ ఓ ఓ అన్న మధ్యలో ఆపుతావేమన్నా నువ్వు ఏమైనా దీపా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ నరేష్ ఫ్రమ్ ఎన్టీ బ్లాగ్స్ సో ఆల్రెడీ ఓలాలో యాక్సెప్ట్ చేశాను నేను రైడ్ ఉబర్కి ఆన్ చేశాను సో ఉబర్కి రైడ్ అయితే వస్తుంది క్లోజ్ చేయడం మర్చిపోయాను నేను సో మనం ఫస్ట్ అయితే ఉబర్ క్లోజ్ చేద్దాం సో ఉబర్ క్లోజ్ ఓకే ప్రస్తుతం మనం మెట్టుగూడ దగ్గర అయితే ఉన్నాం మెట్టుగూడ చిన్న రైల్వే బ్రిడ్జ్ అండర్ ట్రాక్ ఒక్క కార్ వస్తే మాత్రం ఎక్కిపోతుంది ఇంట్లో ఎవరు సార్ మీరేనా సార్ ఓలానా అది అన్న ఐడా పెట్టినావు అన్న మరి నువ్వు ఏడా పెడతావు అన్న ఇంకా చూడు ఇంకా 120 మీటర్స్లో ఉన్నావు నువ్వు రెడ్డి ఇంకా ఆడు ఉంది ఇంకా అనేది నడుచుకుంటూ వచ్చేసినది ఇక్కడ దాకా ఎందుకు ఓకే ఓకే ఓటీపీ చెప్పవా 21 ఎక్కడ కుక్కట్పల్లి ఓకే ఎంత చూపించిన అమౌంట్ 145 చలో సో ఫ్రెండ్స్ 17 కిలోమీటర్స్ రైడ్ ఫ్రమ్ మెట్టుగూడ టు కూకట్పల్లి ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారని అనుకుంటున్నా అబ్బా చాలా అంటే చాలా విషయాలు మాట్లాడాలి ఉంది కానీ మాట్లాడదామంటే గుర్తుకు రావు అంతే కదా యాక్చువల్లీ చాలామంది అడుగుతుంటారు నన్ను అంటే ఫుల్ యాక్చువల్లీ నేనే క్లియర్ చేస్తా నాది ఓలా ఊబర్ కానీ ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఇది నాది వేరే ఎంఎన్సీ కంపెనీలో నేను వర్క్ చేస్తుంటాను యాజ్ ఎంప్లాయర్గా సో టైం దొరికినప్పుడు ఇది నేను చేసేసుకుంటాను ఇప్పుడు మిడిల్ క్లాస్ కదా సో మనకు మనీ అవసరం వస్తూ ఉంటుంది సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అయితే ఇది చేస్తాను నేను సో ఈరోజు సాటర్డే వర్క్ తొందరగా అయిపోయింది చలో ఇంట్లో కూర్చొని ఏం చేద్దాము రైడ్ తీసేసుకుందాం అంతే కదా సో ఇలా చేస్తుంటాను నేను అంతే అంటే ఒక 4 days 5 days బ్యాక్ చేసినప్పుడు 9 kilometers అంటే కోపం కంట్రోల్ కాలే ఏమన్నా నాకే అర్థం కాలే 60 రూపీస్ రాగానే ఇదేంరా నా జీవితం 9 kilometers 60 రూపాయలు 60 అని ఏదో బాంబ్లా చేసిన అంత అది ఇక ఏం చేద్దాం వేరే సోర్స్ మన దగ్గర లేదు వేరే జాబ్ ఏమైనా చేద్దామంటే లేకపోతే పార్ట్ టైంగా ఏమైనా ఇంకా చేద్దామంటే ఆల్రెడీ ఒక కింద పని చేస్తున్నాము అని మాట వింటున్నాము మళ్ళీ ఇది పార్ట్ టైం జాబ్ కూడా ఇంకోటి కింద పని చేయాలని లేదుగా మనకు సరే సొంతంగా ఏదో ఉండాలని ఓలా ఊబర్ బాగుంది ఎవరు చెప్పేటోళ్ళు లేడు పీకేటోళ్ళు లేడు మన ఇష్టం ఎప్పుడంటే అప్పుడు నడిపించుకోవచ్చు ఎప్పుడంటే బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఈ జాబ్ చూస్ చేశాను నేను సరే ఆ రోజు అంటే ఆఫీస్లో కొంచెం బాస్తో కిరికిరి అవి నడిచింది సో ఆ కోపం మొత్తం పాపం నేను ఓలా ఊబర్ పైన తీసేసిన చలో కామన్ వస్తుంటే పోతుంటుంది ఏం చేద్దాం ఇంకా ఇక అంతే కదా
అసలు ఊహించుకోలేను. అంటే ఫస్ట్ ఫ్రైడే నాకు ఓ ఓ ఓ ఓ ఓ ఓ అన్నా మధ్యలో ఆపుతావేమన్నా నువ్వు? ఆయన మధ్యలో ఆపి చూస్తున్నాడు ఇటు. బాబా బాబా లైవ్ కెమెరా కదా, అది తప్పు కదా. రోడ్ ఇంత పెద్ద రోడ్ ఉంది, 6 లైన్ రోడ్ మీద మధ్యలో ఆపి అటు ఇటు చూస్తున్నాడు. 145 చూద్దాం మనకు ఎంత ఇచ్చిందో. సో 140 అయితే 139, 140. చలో ఓకే, నాట్ బ్యాడ్, బతికిపోయినాం. సో ఫస్ట్ అయితే మనకు 139 రూపీస్ అయితే ఇచ్చింది. మనం 139.86 అంటే 140 రూపీస్. సో 5 రూపీసే కట్ అయింది. సో సెకండ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, చూడాలి ఇంకా సెకండ్ ఆర్డర్. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నాడంటే లైక్ షేర్ అయితే చేయండి, కొత్త ఉన్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఫ్రెండ్స్ ఇదే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఇలానే సపోర్ట్ చేయండి. సో నాకు టైం అంతా స్ట్రెంత్ వస్తుంది, మీ సపోర్టే నా స్ట్రెంత్. సో మీ చేసే కామెంట్ వల్లే నాకు అంటే బ్లాగ్ ఏం చేయాలి ఐడియా ఇస్తారు మీరే కామెంట్లోనే. సో మీరు కామెంట్ చేస్తుంటేనే నాకు ఐడియా వస్తుంటుంది. సో ఆ ఐడియాని ఫాలో చేసి నేను బ్లాగ్ చేస్తుంటా. ఇంతకుముందు చెప్పినా నేను, స్విగ్గీ జొమాటో ఎవరైనా చేస్తున్నారంటే నాకు ప్లీజ్ కింద కామెంట్లో మీ నెంబర్ ఇవ్వండి, నేను మీకు కాల్ చేసి అదే ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో మీ అంటే ఒక జొమాటో ఒక స్విగ్గీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు అంటే ఒక రైడ్కి ఎంత ఇస్తారు మీకు ఒక ఆర్డర్కి, సో అది చూపించడానికి కావాలి మీ కాంటాక్ట్ నెంబర్. సో ఇప్పుడు నా ఛానల్ ఉన్న వ్యూవర్స్ చూస్తారు, సో వాళ్ళకి తెలుస్తుంది. సో అంటే జొమాటో స్విగ్గీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి జాయిన్ అవుతారు. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోకి చెప్పినాను, కానీ ఇంతవరకు ఎవరు కాంటాక్ట్ అయితే కాలేదు. నేను అయితే రెడీగా ఉన్నాను జొమాటో స్విగ్గీ చేయడానికి. ఎందుకంటే జొమాటో నా పర్సనల్ ఐడికి ఉంది, కానీ అది డిసేబుల్ అయిపోయింది. ఎందుకంటే 2019లో 18లో చేసిన నేను జొమాటో. అప్పుడు స్టార్టింగ్లో అప్పుడు 100 రూపీస్ ఒక ఆర్డర్కి ఇస్తుంటే, 100 రూపీస్. ఇదైతే ఒక బంపర్ ఆఫర్ ఉండే నిజంగా. సో చాలా విధానంగా ట్రై అయితే చేశాను. టీమ్ లీడర్ని కలిశాను, వాళ్ళని అడిగినాను ఒకవేళ ఐడి ఉంటే యాక్టివేట్ చేయండి ఐడిని అంటే, వాళ్ళైతే కాదు ఇప్పుడు కావాలంటే కొత్త ఐడి చేసుకో. ఆ కొత్త ఐడికి చేసిన కూడా సేమ్ అవే ప్రూఫ్ ఉన్నాయి కదా, సో అవి గిట కన్ఫర్మ్ అయితే లేదు. సో ప్లీజ్ ఒకవేళ స్విగ్గీ జొమాటో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కాంటాక్ట్ కానీ మీ కామెంట్లో మీ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా మెయిల్ ఐడి నెంబర్ ఇవ్వండి. సో నా మెయిల్ ఐడి కూడా ఉంది అక్కడ డిస్క్రిప్షన్లో, సో మెయిల్కి చేయొచ్చు నాకు. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను నేను. సో ఇంతవరకు అయితే సెకండ్ రైడ్ రావట్లేదు. సో మనం ఇప్పుడైతే ఊబర్ ఆన్ చేయాల్సి వస్తుంది. అప్పటికు బండి క్లీన్ చేసేసుకుందాం. సో ఇది మన ఎఫ్జెడ్ బుల్డోజర్. సో నేను అయితే బుల్డోజర్ అయితే పిలుస్తాను. రైడ్ రావాలి. చలో రైడ్ అయితే వచ్చేసింది, గుబ్బల్లో వచ్చింది రైడ్ అయితే మనకు. స్క్రాచెస్ బాగా వచ్చింది అబ్బా. చలో యాక్సెప్ట్ చేయాలి, కన్ఫర్మ్. చలో పికప్ దీపా. సో దీపా మేడంని పికప్ చేసేసుకుందాం. మన ఇంకా బుల్డోజర్ని క్లీన్ చేయడం ఆపేద్దాం, మళ్ళీ క్లీన్ చేద్దాం. సో లెట్స్ గో టు కాల్ అయితే చేసుకుందాం మేడం. అయితే ఏమైనా దీపా 3246 కూర్చోండి. ఎక్కడ డ్రాపింగ్ ఇది? ఓకే కూర్చోండి.
మన జెప్టో బ్రదర్. సో ఒకవేళ జెప్టో కూడా ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి గిట. సో జెప్టో గిట్ చెప్తాను, అంటే 10 మినిట్స్లో వాళ్ళు డెలివరీ చేస్తారు జెప్టోది. సో ఒకవేళ జెప్టో కానీ షాడో అమెజాన్ది కానీ ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ కామెంట్లో నాకు నంబర్ ఇవ్వండి. మీకు ఒకవేళ కామెంట్ ఇవ్వకపోతే మీరు మెయిల్ చేయొచ్చు నాకు. చాలామంది అడిగినా కానీ భయపడుతున్నారు ఎందుకు నాకు. వద్దు అబ్బా నేను చెప్పాను అలా భయపడకండి అబ్బా, నేను ఏమైనా మిమ్మల్ని మీ బాధనేగా చూపిస్తున్నాను నేను. సో స్విగ్గీ జొమాటో వీళ్ళు పడే బాధ అయింది ఎండాకాలంలో. అంటే కస్టమర్ మనము ఫుడ్ డెలివరీ చేస్తున్నాం, వాళ్ళ ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటే మనం డెలివరీ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం కదా. సో ఆ కష్టమే మనం చూపిస్తున్నాం. సో ఇంకో రైడర్ వచ్చింది చూసిగా మీరు, యాక్సెప్ట్ చేసుకున్న అల్వాలని ఉంది దాంట్లో. సో చూద్దాం అల్వాలంటే తీసుకెళ్తారు. అమ్మ ఇది జస్ట్ మన టైం దొరికినప్పుడు రైడ్ చేసుకుంటా. ఇది ఇప్పుడు ఉన్న పెట్రోల్ ఎంత 180నా? 118. నేను పెంచాలి, నేను పెంచట్లేదు, ఏం చేద్దాం. అంతా పోయింది అవును. సో మన సెకండ్ రైడ్ 2.2 కిలోమీటర్స్ కదా, దానికి ఊబర్ 36 రూపీస్ అయితే ఇచ్చింది నాకు. అంటే 36లో కటింగ్ అయ్యి ఎంత వచ్చింది చూడలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చి ఉన్నది కదా. సో ఈ థర్డ్ ఆర్డర్ మన థర్డ్ రైడ్ ఇది. థర్డ్ రైడ్ 12 కిలోమీటర్స్. సో మన కూకట్పల్లి నుంచి బొల్లారం సూర్యనగర్ కాలనీకి వెళ్తున్నాం. ఇగో ప్లస్ హెడ్ఏక్ అవుతుంది నాకు ఎందుకు. అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. సో మన ఊబర్లో అయితే నేను చూపిస్తాను మీకు. సో ఇందాక ఒక రైడ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది. సో మనం కూకట్పల్లి నుంచి ఇక్కడ ఏది మన బోలారంకి. సో 11.7 కిలోమీటర్స్, అంటే 12 కిలోమీటర్స్ రైడ్ ఉండే కానీ మధ్యలో షార్ట్కట్లో వచ్చినాం. సో 300 మీటర్స్ తక్కువ దీనిలో. సో 77.40 అయితే ఇచ్చింది మనకు. సారీ. సో ఇంతకుముందు మనం అక్కడ కూకట్పల్లి నుంచి చెప్పిన చిన్న రైడ్ ఉందండి 2.1 కిలోమీటర్స్. సో ఈ 2.1 కిలోమీటర్స్కి 21.46. అయితే కస్టమర్ దగ్గర ఎంత తీసుకున్నా 39 రూపీస్ తీసుకున్నా, అంటే ఊబర్కి బాకీ ఉంది ఆమె. సో అలా వచ్చింది. సో దీనిలో టూ రైడ్స్కి 98 రూపీస్ వచ్చింది మన దీంట్లో. అప్ ఫ్రంట్ డీటెయిల్స్. సో చలో ఇంకో రైడ్తో వచ్చేసింది 5 మినిట్స్ అవే, 1.3 కిలోమీటర్ డ్రాప్. సరే ఈ వీడియోకి ఒక 500 lakhs అయితే వస్తుందా ప్లీజ్? ఈ వీడియోకి అయితే 500 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఇంకా ఒక 30 to 40 సబ్స్క్రైబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఇలానే మీ సపోర్ట్ అయితే కావాలి నాకు ఇంకా. సో ఆ సపోర్ట్ వల్ల ధైర్యం నాకైతే వస్తుంది. సో ఆ ధైర్యం వల్ల నేను అంటే మళ్ళీ వీడియోలు చేయొచ్చు. కానీ మళ్ళీ ఈసీఎల్ అయితే వచ్చింది నాకు, ఏం లేదా ఈసీఎల్ రైడ్. సరే యాక్సెప్ట్ చేసిన, చూద్దాం నాకు. సో ఇదైతే ఒక చిన్న రైడ్, 3 కిలోమీటర్స్ రైడ్. సో దీన్ని ఫటాఫట్ కంప్లీట్ చేసేద్దాం. 74 ఏది క్యామ్ బ్లాగింగ్కి సేఫ్టీ కోసం. స్క్రీన్ రికార్డర్ ఇది. సో రికార్డ్ ఓకే. సో ఇక్కడ చూపిస్తాను మీకు, బ్రైట్నెస్ చేసేస్తాను కొంచెం. సో
పోతూ రైడ్ చేద్దాం, ఓకేనా. సో 2.1 కిలోమీటర్కి 21.46. నెక్స్ట్ 11.7 కిలోమీటర్కి 77.40 పైసా. నెక్స్ట్ ఇది ఒక అంటే రైడ్ చేసేటప్పుడే ఒక రైడ్ వచ్చింది, అతనే క్యాన్సిల్ చేసిండు. సో దానిలో మన తప్పు కాదు. ఒకవేళ మనం క్యాన్సిల్ చేసినా మనకు ఏం పడదు చార్జెస్, ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత 3 కిలోమీటర్స్కి 33.55. సో దీనిలో మీరు చూడొచ్చు కింద మీకు క్యాష్ కలెక్టెడ్ అని. సో మనకి క్యాష్ 33 రూపీస్ కలెక్ట్ చేసినాము, మనకు 33.55 అంటే 55 పైసా ఎక్స్ట్రా ఇచ్చాము మన ఊబర్. సో లాస్ట్ ట్రిప్ 8.6 కిలోమీటర్ 8.6 కిలోమీటర్కి క్యాష్ అయితే 74 తీసుకున్నాను నేను. సో ఊబర్ నాకు 2 రూపీస్ 74 పైసా యాడ్ చేసి ఇచ్చింది మనకు. సో ఇది ఊబర్ది అయితే. సో నెక్స్ట్ మనం దేంట్లో వెళ్దాం, ఓలాలో వెళ్దామా. బిజినెస్. సో ఓలా ఆపరేటర్ బిల్ అంటే మనది. సో చూడండి, క్యాష్ కలెక్టర్ 145. సో యూ పే 9 రూపీస్ అంటే మనం పే చేయాలి ఓలాకి ఎక్స్ట్రా తీసుకుని. సో 139 అంటే 9 రూపీస్ మేనేజ్ చేసి మనకు 139 వచ్చింది దీనికి, ఓకేనా. సో దీన్ని ఇంకా డీటెయిల్ కావాలంటే దీని డీటెయిల్స్ కింద ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇంకా మీకు కనిపిస్తుంది చూడండి. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హెచ్బి కాలనీ. సో 145 చూడండి, మీకు చూడవచ్చు ఇక్కడ మొత్తం డీటెయిల్స్గా. ఒకవేళ దీని బ్రేకప్ క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ రేట్ చూపిస్తుంది మనకు. చూడండి ఇక్కడ బేస్ ఫేర్ 9 రూపీస్, కిలోమీటర్ 2.88 కిలోమీటర్స్, ఆఫ్టర్ 8 కిలోమీటర్స్ 7.56 కిలోమీటర్. అంటే తగ్గించిండు ఆయన. ఏంటి ఓలా తగ్గించిన అనుకుంటా, 10 రూపీస్ ఉండే కదా, ఏమో నాకే గుర్తులేదు. 4 రోజుల తర్వాత చూస్తున్నాం మళ్ళీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఓలాలు చేస్తుంటే కింద కామెంట్ పెట్టండి మీకు ఎంత ఉంది కిలోమీటర్కి. అంటే మన రైడ్ పెట్టి పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది ఇంట్లో. ఊబర్ అయితే పర్ఫార్మెన్స్ బట్టి మనకు ఇన్సెంట్ ఇస్తాడు, ఊబర్ అయినా సరే ఓలా అయినా సరే. సో ఒకవేళ మీకు మీ డిఫరెంట్ అమౌంట్ ఒకసారి కామెంట్లో రాయండి నాకు, సో నాకే తెలుస్తూ ఉంటుంది. సో ఈరోజు రైడ్ ఇది. సో 139.86 అంటే 140 రూపీస్ దీంట్లో, 140 దీంట్లో, 140 + 209 350 రూపీస్. నేను ఎప్పుడు లాగిన్ చేసిన అంటే 5:30 ఆ 5:15కి లాగిన్ చేసిన. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. సో ఒక 3 అవర్స్లో 350 రూపీస్. 350లో 1 లీటర్ పెట్రోల్ కూడా కాలలేదు అనుకుంటా. లీటర్ కాలేదు అనుకో, లీటర్ కూడా కాలేదు నాకైతే. ఒక 8 రూపీస్ పెట్రోల్ అనుకుంటా, 80 or 90 రూపీస్. సో ఇది ఒక 50 రూపీస్ పైన కూడా 300 కానీ లీటర్ వేసుకోలే కూడా ఎగ్జాక్ట్లీ పోతే పోనీ 140. సో ఇది 200 రూపీస్ మనకైతే 3 అవర్స్లో 200 లాభం. ఇక కామెంట్లో చెప్పండి అది అంటే మనకి మిగులుతుందా లేదా. చూపించిన 3 అవర్స్లో మనకు వచ్చింది 200 రూపీస్, 220 రూపీస్, 30 రూపీస్. సో ఇది మన అర్నింగ్స్ 3 అవర్స్ది. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.